జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మాంటిసరీ హై స్కూల్లో ఈ రోజు అనగా 22/8/2026 రోజున తల్లిదండ్రుల అవగాహన సదస్సు పాదపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీ రామానంద్, ఎస్ఐ రాజాన్ బాబు, డాక్టర్ మోహన్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాంటిసరీ హై స్కూల్ చైర్మన్ ఎర్ర జగన్మోహన్ రెడ్డి, ప్రిన్సిపల్ రాజేంద్ర, వైస్ ప్రిన్సిపల్ రాజు, ఏఓ మహేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, మంచి నడవడి, సామాజిక బాధ్యత, సమాజంలో బాధ్యతాయుతమైన పౌరుడుగా ఎలా మెలగాలి అనే అంశాలపై అవగాహన కల్పించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా యోగా గురువు సదానందం బాపూజీ కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ, మంచి అలవాట్లు, ఆరోగ్యం, వ్యక్తిత్వ వికాసం, భవిష్యత్తుకు ఉపయోగపడే విలువలపై విలువైన సూచనలు అందించారు. అనంతరం నిర్వహించిన పాదపూజ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో తల్లిదండ్రుల పట్ల గౌరవం, కృతజ్ఞత, కుటుంబ విలువలను పెంపొందించే సందేశాన్ని అందించారు. ముఖ్య అతిథులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కేవలం చదువుపైనే కాకుండా క్రమశిక్షణ, సంస్కారం, మంచి ప్రవర్తనపై కూడా ఆధారపడి ఉంటుందని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మాంటిసరీ హై స్కూల్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఈ కార్యక్రమాన్ని మా జిఎన్ఆర్ టీవీ రిపోర్టర్ నిమ్మనబోయిన ప్రభాకర్ కవర్ చేయడం జరిగింది. శతమైశ్వర్యం భవతి శతమిదం దీర్ఘమాయుః. వికటోద్ధట సుందర ధంతి ముఖం భుజగేంద్ర సుసర్ప జటాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తి ముఖం. సురసుర గణపతి సుందర కేశం రిషి రిషి గణపతి యజ్ఞ సమానం. భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే. గజముఖ వక్త్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతి విషప్రియం. కరధృత పరసం గంగనపాణిం కపలిత పద్మరుచిం. సురపతి వంద్యం సుందర రక్తం సురజిత మణిమకుటం. ప్రణమత దేహం ప్రకటిత తాళం షడ్గీతాలమితం తద్షడ్గీతాలమితం. లంబోదర వరగుంజాసురధృత కుంకుమవర్ణతరం శ్వేతశృంగం మోదక హస్తం ప్రేరితవన సఫలం. నయనత్రయవరనాగ విభూషిత నానాగణపతితం తత్తన్మయనత్రయవరనాగ విభూషిత నానాగణపతి. మీ మనసులో మీ అమ్మాయి కనపడుతుంది, ఇప్పుడు ఇంకెవరు లేరు. ఎన్నోసార్లు జ్వరం వచ్చినప్పుడు మన కాళ్ళ దగ్గర కూర్చొని రాత్రులు, నిద్ర లేని రాత్రులు గడిపారు తల్లిదండ్రులు. అప్పుడే మనం ఇలా పెద్దగా అయిపోయినాం. మీరు ఎలా పెరిగారు, ఈ స్థాయికి ఎలా వచ్చారు, అప్పుడప్పుడు పిల్లలకు చెప్పండి. తల్లి పొరుడి నొప్పులతో బెడ్ మీద ఉన్నప్పుడు ఒకసారి డాక్టర్ చెప్పాడట, పెద్ద ప్రాణం ఎక్కడో తెలియదు, కష్టం ఉంది అంటే ఆ తల్లి కళ్ళు మూసుకొని బాధను అనుభవించుకుంటూ నేను చనిపోయినా పర్లేదు నా పిల్లల్ని కాపాడి డాక్టర్ అని డాక్టర్ చెప్తాడు. అలాంటి త్యాగమూర్తి అమ్మ. మనకు జన్మనిచ్చిందంటే ఊరికి కళ్ళు పునర్జన్మ అంట. నేను పుస్తకం చదువుకొని గురువు చెప్పిన ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. మీరు తల్లులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఆ బాధ ఏంటో మీకు తెలుసు. ఎంత పెయిన్ అనుభవిస్తారు. 53 years పెయిన్ అనుభవించి పిల్లల్ని కనడానికి ఆ తల్లి అంత బాధను అనుభవిస్తుంది. ప్రక్కటెముకలు ఒకేసారి ఒక 20 బోన్స్ కనుక విరిసినప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ అనుభవించి ఒక పాపకి లేదా బాబుకి జన్మనిస్తుందమ్మా. అలాంటి పెయిన్ అనుభవించి మన జన్మనిస్తుంది, ఈ భూమిని తీసుకొచ్చింది. అమ్మ 9 నెలలు వస్తే నాన్న జీవితాంతం తనంత సేపు మనల్ని భుజాలపై మోస్తూ ఉంటాడు. అన్న
అమ్మకు ఒకసారి ఈ తోబుట్టువుల పేర్లు చెప్పుకోండి. నేను చెప్పినట్టు కొన్ని పదాలు ఉంటాయి, అవి శ్రద్ధగా నేను చెప్పిన తర్వాత చెప్తా ఉన్నాను. యస్మాకం అమ్మా, చివరిలో మనకు నా వాయిస్ కనబడుతుందా? చివరి పేరు కనబడట్లే. అస్మాకం మమ సహ కుటుంబానాం సహ బాంధవానాం సహ పరివారాణాం క్షేమ స్థైర్య ధైర్య అభయ ఆయుః ఆరోగ్య అష్ట ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహార స్థానేషు అత్యంత శుభఫల ఆప్యర్థం విద్యార్థీనాం ఉన్నత విద్య యోగ్యత సిద్ధ్యర్థం మమ పాఠశాల ప్రాంగణేన మాత పితృదేవత పూజ అహం కరిష్యే. ఇంతసేపు చెప్పింది సంస్కృతంలో సంకల్పం చెప్పడం జరిగింది. దీన్ని తెలుగులో తర్జుమా చేస్తే, మేమందరం మాతో పాటు ఉన్నటువంటి పరివారం, మా తోబుట్టువులు, మా కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలని, విద్య నేర్చుకునేటువంటి విద్యార్థులందరూ కూడా చక్కని విద్యాబుద్ధులు రావాలని, వాళ్ళందరికీ కూడా సత్ప్రవర్తన కూడా కలగాలని మన మాంటిసోరి పాఠశాలలో నిర్వహించినటువంటి తల్లిదండ్రుల అవగాహన సదస్సు మరియు పాద పూజకు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా స్థానిక పట్టణ ప్రథమ పౌరురాలు పెండెం లక్ష్మీ రామానంద్ గారు, మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మోహన్ రావు గారు, అదేవిధంగా స్థానిక ఎస్ఐ గారు, యోగా గురువు గారు ఈరోజు వచ్చి ఈ సమావేశాన్ని సక్సెస్ చేసినందుకు, విశేషంగా అధిక సంఖ్యలో పాల్గొన్నటువంటి పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఈరోజు పాల్గొని పిల్లల యొక్క పూజను స్వీకరించి వారిని ఆశీర్వదించడం జరిగింది. 4-5 రోజుల నుంచి మా పాఠశాల ఉపాధ్యాయ బృందం నిర్విరామంగా దీన్ని సక్సెస్ చేయడానికి అందరూ బాధ్యత వహించి సక్సెస్ చేసినందుకు ఉపాధ్యాయ బృందానికి, అదేవిధంగా గౌరవ పేరెంట్స్ అందరికీ కూడా ఈ నర్సంపేట మాంటిసోరి పాఠశాల యాజమాన్యం నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఈ పాఠశాలలో నిర్వహించదలుచుకున్నాం. వాటికి కూడా పేరెంట్స్ తమ సమయాన్ని కేటాయించి ఇంత ఓపికతో ఇక్కడ కూర్చొని ఇంతవరకు 2:30-3 వరకు కూడా ఓపికతో ఉన్నందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రామానంద్ గారు మరియు ప్రముఖ వైద్యులు సీనియర్ డాక్టర్ ఏ మోహన్ రావు గారు, మరియు స్థానిక ఎస్ఐ రాజన్ బాబు, మరియు యోగా గురువు జి సదానందన్ గారు, పెద్ద ఎత్తున మాంటిసోరి పాఠశాల పేరెంట్స్ అందరూ కలిసి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర. ఈరోజు చిన్నతనం నుండే వికృత చేష్టలకు అలవాటు పడుతున్నటువంటి విద్యార్థులను ఏ విధంగా సరైన మార్గంలో నిలపాలి, అందుకోసం పేరెంట్స్ ఏ విధంగా కష్టపడాలి, మరియు పేరెంట్స్ యొక్క సపోర్ట్, ఉపాధ్యాయులకు పేరెంట్స్ యొక్క సపోర్ట్ ఎలా ఉండాలి. ఈరోజు సమాజంలో ఉపాధ్యాయులని
ఒక శత్రువులాగా చూసేటువంటి పరిస్థితి ఉంది. నిన్నగాక మొన్న నల్గొండ జిల్లాలో రూపారెడ్డి మేడం గారిని ఒక 10వ తరగతి విద్యార్థి 27 సార్లు దారుణంగా పొడిచి చంపడం జరిగింది. తను ఆ ఆ యొక్క విద్యార్థికి తను ఒక శత్రువులాగా కనిపించాడు. నువ్వు సరియైన మార్గంలో నడువు, నువ్వు తప్పులు చేయకు అని అంటే అది ఒక తప్పు అయిపోయింది. దాని పర్యవసనంగా అతను ఆమెను కత్తితో పొడిచి చంపడం జరిగింది. ఈ విధంగా ఎన్నో అనేక రకమైనటువంటి వికృత చేష్టలు జరుగుతున్నాయి సమాజంలో. వీటన్నింటినీ నివారించాలి అంటే అందరూ కలిసి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా అందరూ కలిసి చేయి కలిపితేనే ఈ దేశం అభివృద్ధి వైపు సాగుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దాని తర్వాత తల్లిదండ్రుల యొక్క విలువ అంటే పాదపూజ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు తల్లిదండ్రుల యొక్క విలువ ఎలా ఉంటుంది, ఉపాధ్యాయుల యొక్క విలువ ఎలా ఉంటుంది అనేది తెలపడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం సహకరించినటువంటి మా పాఠశాల యాజమాన్యానికి మరియు సహకరించిన ఉపాధ్యాయ బృందానికి, మిగతా మిత్రులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, దీని కవరేజ్ కోసం సహకరించినటువంటి జేఎన్ఆర్ టీవీ యాజమాన్యానికి మాంటిసోరి పాఠశాల తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నర్సంపేట పట్టణంలో ఈరోజు మాంటిసోరి హై స్కూల్లో తల్లిదండ్రుల అవగాహన సదస్సు, పాదపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు విద్యార్థులకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మాంటిసోరి చైర్మన్ ఎర్ర జగన్మోహన్ రెడ్డి గారు, ప్రిన్సిపల్ రాజేందర్ గారు మరియు ఏవో మహేందర్ గారు, ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసి విద్యార్థులకు ఎలా ఉండాలి సొసైటీలో, సో వాళ్ళు ఎలా చదవాలి, క్రమశిక్షణ ఏ విధంగా అలవర్చుకోవాలి అనేటువంటి విషయాలను వివరించడం జరిగింది. అలాగే స్టాఫ్, నాన్ స్టాఫ్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నిన్న గ్రూప్లో చూడగానే చాలా హ్యాపీ అనిపించింది. ఈ మెసేజ్ చూడగానే ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే ఒక వెలుగుతున్న దీపం మారిపోకుండా పేరెంట్స్ మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తామో, ఆ దీపం మారిపోకుండా మనం 2 చేతులతో ఎలా ప్రొటెక్ట్ చేస్తామో అలాగే మన పిల్లల్ని మనం కూడా అలాగే ప్రొటెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ విద్యార్థులు గమనించవలసింది ఏంటంటే తమ తల్లిదండ్రులు ఇంత ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా మంచిగా చదువుకోవాలి, వాళ్ళు చెప్పిన మాట వినాలి. పోటీతత్వం అనేది చాలా ఉండాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే పలానా మా ఫ్రెండ్ ఈ బ్యాగ్ తెచ్చుకుంది, ఈ డ్రెస్ వేసుకుంది, ఇలాంటి విషయాలలో పోటీతత్వం ఉండకూడదు. చదువు విషయంలో పోటీతత్వం ఉండాలి. అది నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ఫుల్ టు స్టాఫ్.